అయ్యో నీకన్నా బాగా జీవిస్తారా నేను? కర్టన్లంట బట్టలంట అన్ని కొనుక్కుంటుంటివే, అవన్నీ ఎత్తుకొని పోతావా? ఎప్పుడు చచ్చిపోతేరా అయ్యా, నిన్న సాయంత్రం చూసాను నిన్ను, అప్పుడే పోయినావా దేవుడా? నా ఇంటికి వస్తుంది కదా నాయనా. ఇట్లా విష్ణు ఏడ్చేది నిజంగానే. నాకు ఎవరైనా చచ్చిపోతే మా నాన్న చనిపోయినప్పుడు బాగా గట్టిగా ఏడ్చినాను, కానీ మామూలు టైంలో అయితే రావే కళ్ళల్లో నుంచి అంత బిర్యానీ రావు. నేను మా నాయన చనిపోయినప్పుడు కూడా అందరి ముందర ఏడ్చలే, మళ్ళా ఏడ్చు స్టార్ట్, లెట్స్ బిగిన్ ద షో. ఏడ్చు నవ్వమని లేదండి, ఏడ్చమంటాడు. ఏడ్చు. ఆడవాళ్ళే బాగా ఈజీగా ఏడ్చేది, బాగా వచ్చేది ఆడవాళ్ళకి. ఏడ్చు. నాకు అట్లా యాక్టింగ్ రాదు. చెయ్యి. సాడ్ మ్యూజిక్ పెడతాను ఏమన్నా కొంచెం. నాకు అట్లా రాదు. అక్కడ బాబీ బాబీ ఎందుకు రట్లేడుస్తున్నారు పప్పు? ఏయ్ మే ఓ మే యాళ్ళు అట్లేడుస్తున్నారు? నాకు చీర తీసుకొద్దు. ఎందుకు బాబీ చెప్పండి బాబీ, నన్నెందుకు ఇది చేస్తున్నారు? ఏమైంది పద్దు? ఏయ్ అయ్యో రామా, ఎక్కడ ఎందుకు తగ్గుతారా మీద పడేటట్లు? ఎందుకు ఏడుస్తానో చెప్పురా. చిన్నప్పుడు స్కూల్కి పోయేది గుర్తొస్తుంది. చిన్నప్పుడు స్కూల్కి పోతే గుర్తొస్తే ఏడుస్తారా? నవ్వుతారు. నువ్వెందుకు ఏడుస్తానమ్మా? నువ్వేం పోగొట్టుకున్నావు? నువ్వేం పోగొట్టుకున్నావులే చదువులాడా? అదే మేర్పురా, దయాలు ఏడ్చినట్లు ఏడుస్తున్నారు, దయాలు భూతాలు ఏడ్చినట్లు. రే బాబీ చెప్పురా, నాకెందుకు ఊరికే టెన్షన్? చెప్పండి రా, నేను వింటాను. ఏందిరా, ఎందుకు ఏడుస్తున్నారా? ఈ పాప ఏమి పద్దు పద్దు ఎందుకు ఏడుస్తున్నారు? కళ్ళ తుడిసద్దు అట్లా తుడిసద్దు బాబే. చీర మళ్ళా మడతేసి పెట్టుకుంటాను నేను. అబ్బా చున్నీ తుడుచుకో. ఎందుకురా, ఏమి పోయి ఏం పోగొట్టుకున్నారా? మీ సొమ్ము ఏం పోయిందిరా? ఏంది ఇంట్లో పొద్దు పొద్దున మేళాలు పెట్టుకొని? మీరు ఏడ్చండి. నేనెందుకు ఏడుస్తా చెప్పండి. ఎందుకే రే ఏడుస్తున్నారు? చెప్పి ఏడుస్తానరా. ఎంత బాధ అవుతుందా?
చెప్పు. విష్ణు ఏడుస్తున్నాడని నేను ఏడుస్తాను అత్తయ్య. నేనెందుకు ఏడుస్తా? ఇంత తొందరగా వెళ్ళిపోయినారే, నేను ఎట్లా బతికేదయ్యా? మేము ఎవరి దగ్గరికి పోయి ఉండాలా? మా పరిస్థితి ఎట్లా దేవుడా? ఎవరు బతికినారు, ఎవరు చచ్చిపోయినారా? తట్టలు తింటా అంటివి, అప్పుడే తినకోకుండా పోతివే నా స్వామి. You are really a God-gifted child. లే ఈ పాప నవ్వుతుందో ఏడుస్తుందో నాకు అర్థం కాలే. డై వేసుకోకుండా బయటకు కూడా పోకుంటే ఇప్పుడు డై ఎట్లా వేసుకుంటావు? ఎవరు చచ్చిపోయినారా? ఎంట్రుకులే డై ఎందుకులే? మేకప్ లేకుండా పాల ప్యాకెట్ కొని కూడా పోకుంటే ఇప్పుడు మొగళ్ళకి ఆడోళ్ళకి ఏడ్చాల్సిందే. ఎవరు చచ్చిపోయినారా? లే బాబీగా ఎవరు ఎవరు చచ్చిపోయినారు? చచ్చిపోయిందా? కాదు, మొగళ్ళక ఆడోళ్ళక ఏడ్చేది అడుగుతావు అంటే మొగళ్ళు చచ్చిపోతే వేరే ఏడుపు, ఆడోళ్ళు చచ్చిపోతే వేరే ఏడుపు ఉంటాయా? సొదులుదానా ఎవరు చచ్చిపోయినారని చెప్పి మళ్ళీ అంటాడు ఇందుకు తట్టలు తింటా అంటే పోయినావి అని. ఎవరు చచ్చిపోయినారా? దిక్కుమాలను చీరలు కొంటివే ఎక్కడ వేసుకోపోతావు? శ్మశానానికి నేను చచ్చిపోతే ఇట్లా నిజంగానే ఏడుస్తారేమో మీరు. ఇట్లనే నేను అన్ని చీరలు కొన్నాను, 2 బీరువాలు ఉన్నాయి అని ఇట్లా ఏడుస్తారేమో. నేను చచ్చిపోకనే ఏడుస్తానంటే నేను చచ్చిపోయినాక ఇట్లా మాంసం 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 అని పూట తింటాంటివే. మాంసం ముద్ద అయిపోతుంది లాస్ట్కి. ఏందిరా నన్ను బతికిందాన్ని నిలబెట్టుకొని నువ్వు అట్లా ఏడుస్తావు? మీకెవరు ఏడుస్తున్నారు అత్తయ్య? నీకు కాదులేమ్మా, నీకు కాదు. మళ్ళీ అన్ని సీరియల్ ఎంత పని అయిందయ్యా, రాయాకట్లుంటివి. అయ్యో చెప్పండి రా, నేను ఏడుస్తాను. ఏందో చెప్పండి రా. మీరు ఏడుస్తారా? చెప్పు ఏంది చెప్పురా. బాబీ నేను చీర అన్నా ఏడ్సమన్నా నేను సీరియస్ గా బాబీ మళ్ళా నేను పుట్టుకాల్సిందే దీన్ని. ఎప్పుడు కట్టుకున్నా అట్లే చేస్తాను నువ్వు. మంచి జీవితమే శాశ్వతం కాదంట, ఈ చీరదేముంది అంతేగా చెప్పు. పెళ్ళాం దుడుసు ఎప్పుడు నా చీర మీద పడింటాడు. అత్తయ్య కుంటే చెప్పి ఏడుస్తుందంట మనతో పాటు. చెప్పు దగ్గరే ఉండదు నేను. ఆడా 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 తలకాయ ఆడా ఏడిస్తే 3000 ఇస్తారంట. ఆడరా ఈడే మళ్ళీ ఆడేసుకోకుండా నీడెందుకు ఏడుస్తానరా? ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ నేను చేస్తాను రా. అంత చెప్పురా. నేను కానీ నీకన్నా బాగా జీవిస్తాను నేను. అయ్యో నీకన్నా బాగా జీవిస్తారా నేను? కర్టన్లంట బట్టలంట అన్ని కొనుక్కుంటుంటివే, అవన్నీ ఎత్తుకొని పోతావా? ఇదేంది డైలాగులు ఏమో నాకు కొడతాను, ఏడుపు అంటావు. వేరే వాళ్ళకి అంటే వాళ్ళు కూడా ఎక్కువ కొనుక్కుండేది అట్లంతా ఎక్కువ అంట. నన్ను నమ్మండి. 3000 ఇస్తారా? ఆ 3000కి మీరు ఇది చేస్తున్నారా? ఏడ్చేద్దు అట్లా చేస్తున్నారా? నాకు 3000, విష్ణు 3000 అంటే మీరు వస్తే మీకు 3000. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. బాబు దీని సంగతి చూడు, తీసుకెళ్ళమ్మా.
కొడుక ఏడ్చుకొని సావు. 3000 రూపాయలు ఇస్తే ఆ మాత్రం యాక్టింగ్ చేయవా నువ్వు? నాకెందుకు తలకాయ ఇంత గిరిమేసి నన్ను లాగుతున్నావు? అట్లా నీట్ గా నువ్వు ఉన్నావే మరి, నువ్వు అంతే చూసుకో. పొద్దు ఇంట్లో ఏడ్చకూడదురా. వాని అమ్మ నెక్క వాని ఆలి లేవేసిపోండ్రా, అక్కడ బయట పోండ్రా, బయట కంపల్లో కూర్చొని నేర్చుకోపోండ్రా, లేదంటే ఇంటికి ఆడింటికాటి పోయి వేసుకోపోండి. నువ్వు వస్తే 5000 ఇస్తారట ఫిగర్, స్పెషల్ ఫిగర్స్ కి. నువ్వు పోలే, బయటకు పోన్లే, సెలబ్రిటీ కదా నువ్వు బయట పోన్లే. నేనే వేస్తాను కానీ నువ్వు బయట పోన్లే. ఏడ్చకూడదురా ఇంట్లో. ఎంత పని అయిపోయింది అత్తయ్య. అయ్యో రామ, ఈ పాప చూడు. నాకేం పోలేదు కానీ ఇవెందుకురా, ఇవెందుకు ఎత్తుతానురా, అవెందుకు ఎత్తుతాను, ప్రాక్టీస్ చేయండి అత్తయ్య. ప్రాక్టీస్ మళ్ళీ పోయినప్పుడు నవ్వుతే ఇవన్నీ ఎందుకు ఎత్తుతానవరా? నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ పట్టించుకోరు. అయ్యో నా తండ్రి అప్పుడే వెళ్ళిపోయినావా, తింటాంటివి, డేక్షాలు తింటాంటివి కదా రాదా. నేను తింటా, బాగా చెప్పినావు. లేచి బయట ఏడ్చుకోకుండా లేండి, మీరు ఇద్దరు బయట వండి. మీరు వస్తామంటారు కదా. నేనేం రానులేనైనా మీ ఏడుపులకి దరిద్రంగా పొద్దున్నే ఏడ్చుకుంటూ ఆడిపోయి శవాల దగ్గర పోయి ఏడ్చుకోకండి. లే, 2 శవాలు ఉంటే అది ఏడ్చుకోకండి. లే, మీకు 5000 ఇస్తారంట. నాకు 10,000 ఇచ్చినా వద్దు కానీ పోండి. బావి నువ్వు అక్కడ చూసుకో బావి, నన్నెందుకు బావిని మళ్ళీ ఇప్పుడు పిండాల్సిందే చీర. నేను ఎందుకు పిండుతావు? నీ చెమట ముక్కులు చెమట లేదు, ఏం లేదు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అత్తయ్య. నమ్మినావా నమ్మలేదా? భలే చేసినావులే. నువ్వు నా ఫ్రెండ్ విరా. ఇంట్లో ఏడ్చకూడదు. వద్దమ్మయ్యా 15 నిమిషాల కింద నేను అంతే. నీ అంతకు నువ్వు పనుకోమా, ఇంట్లో కూర్చొని ఏడ్చకూడదు. పాండి మీరు మాతో పాటు 15 నిమిషాలు ఇంటికాడ పోయి చేసుకోండి. మీరు మాతో పాటు 20 నిమిషాలుగా చెప్పేది 15 కాకుండా గంట చేసుకోండి. ఈ రోజు పోల్లా 11 గంటలకు రమ్మన్నారు. రోజు వద్దు బాబు, నువ్వు నేనేం డిస్టర్బ్ చేయ. నీ అంతకు నువ్వు పనుకోపో, మాతో యాడ్ నీకు పో పో పనుకోపో. నువ్వంతా నువ్వు పోయి పనుకోపో, మేమంతా మేము ఎంత పని అయింది, తిక్కబాకు రాదా, ఊరు నెక్కబనాలి, ఊరు నెక్కబనాలి, రాదా రాదా. చెప్తున్నావే. అయ్యో ముస్లిం అప్పులు ఎంత పని అయిపోయింది. అయ్యో ఎవరురా, ఎవరు పైన అట్లా మొత్తుకుంటావు? ఎవరు అయితే వాళ్ళమ్మా అట్లా నాకు నాకు వర్షం బట్టి నిద్ర రాసేస్తా అంటే నిద్రపోతా అంటే అట్లా సతాయిస్తాను. మధ్యలో కూర్చోబెట్టుకుని ఏడుస్తాం పోతుందిరా. ఏమొద్దులే, క్రయింగ్ నువ్వు లేరా, మీరిద్దరు లేండి. ఎప్పుడే నాకు దగ్గుంది. मस्त शेड्स ఉన్నారా నీలా పోండిరా బయటికి. మాత్రం నేర్చుకోకుంటే లోపల బయట వండి. మాత్రం నేర్చుకోకుంటే వాళ్ళు నమ్మరు. నాయనా మీ ఏడుపులు వద్దు, మీ డబ్బులు వద్దు. ఎట్లా వస్తుందిరా ఈ తిరగా మొత్తుకుంటా అంటే మీ ఇంట్లో ఏడుపులు ఉంటే నిద్ర వస్తుంది. ప్రాక్టీస్ చేయండి. నాకు రాత్రి నిద్రే లేదు, దగ్గు పట్టు నటించేస్తుందంట. జీవించమంటే ఒక్కసారి చూపిండి. ఒక్కసారి చూపమ్మా. ఎట్లా ఏడ్చాలో చూపిండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య చూపిండి. మీరు బాగా చేస్తారు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి ఒక్కసారి అత్తయ్య, ఒక్కసారి ప్లీజ్ 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 ప్లీజ్. వద్దు ఏమొద్దు, ఎందుకు ప్లీజ్ అత్తయ్య. పాప ఏమి గట్టిగా పల్లెటూరులో ఆడంతా ఆడోలేరు సార్, దొమ్మలు బాదుకుంటా అట్లా ఒక్కసారి. అవును ఇట్లా నేను మర్చిపోయాను, నేను ఇట్లా ప్రాక్టీస్ చేయాలి అత్తయ్య. ఒక్కసారి అత్తయ్య ఇట్లా ఇలా నా తలకాయ ఉప్పితే తలనొప్పి వస్తుంది. షేక్ చేస్తావు అట్లే, అదో జ్యూస్ షేక్ చేసినట్లు. ఒక్కసారి చూపిండి వండే తమాసలా
మీరంటే ఇది మరి నేను కూడా తిక్కలోళ్ళు అనుకుంటారు. ముగ్గురం పోదమ్మా. నేనే రానప్ప. తల్లి కొడుకు కోడలు వచ్చినారయ్యా, వాళ్ళకి 15,000 ఏంటి బాగా చేస్తున్నారు అంటారు. ఇట్లా ముగ్గురు బిర్యానీ అడిగితే చేసి పెట్టే లోపలే పోతువా. చేపల పులుసు తింటాను నేను. అట్లా చేస్తే నీకు 5,000 ఇస్తారు. నాకు 10,000 ఇచ్చిన వద్దు. ఒక్కసారి చూపించండి బాబీ. ఎందుకు బాబీ అదే ఒక్కసారి ఎట్లా లేండి బాబీ. ఏడ్స్ కూడా ఇంట్లో మీరు చేసిండే సాలంగా కానీ మాకు సరిగ్గా రాలే. నిర్వాహం ఒకసారి చూడు, నేర్చు. మీరు చేసిన నిర్వాహం మాకు చాలు. సరిగ్గా రాలే. మాకు సరిగ్గా ఇంకొద్దు. ఒక్కతూ చేయమా. ఒక్కసారి ఒకసారి చేస్తే లేచేస్తాం. ఒక్కసారి అదే లేండి. చెయ్యమా ఒక్కసారి. నవ్వుతాంది ఏడ్చమంటే. అనుకుంటా బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఎప్పుడు చచ్చిపోతున్నా అయ్యా. నిన్న సాయంత్రం చూసాను నిన్ను. అప్పుడే పోయినావా దేవుడా. మా ఇంటికి వచ్చి కదా నాయనా. ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అల్లం టీ పెట్టి మంచి దేవుడా. ఎంగెళ్తారా నాయనా. ఓయమ్మో నాకు మొక్కలు ఎవరైనా చేసి పెట్టండి కదరా నాయనా. మటన్ ఫ్రై ఎంత చేసి దేవుడా. అయ్యో లేయ్యా లేయ్యా పైకి లేయ్యా. కన్నీళ్ళు వచ్చినట్టుంటది. కన్నీళ్ళు పిండా కూడలే. కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏడ్చు. సూపర్ అత్తయ్య. వెల్ డన్. నువ్వు ఫస్ట్ రోల్లో కూర్చోబెడతాను, ముందర కూర్చోబెడతాను, మేము వెనక కూర్చుంటాం. అట్లా ఏడ్చాలి. ఏంది నాకు నవ్వు వస్తుంది. నాకు చేసేకి రాలే. బాగా మా మమ్మీ అత్తయ్య సూపర్.